అందరికీ నమస్కారం. నేను భీమనపల్లి వైజాగ్ రిబ్కా నన్ను గుర్తించి నాపై నమ్మకం ఉంచి మన వైఎస్ఆర్సీపీ పార్టీ రాయదుర్గం మహిళా అధ్యక్షురాల పదవి బాధ్యతలు ఇచ్చినందుకు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నకి, మన ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవింద్ రెడ్డి అన్నకి, మెట్టు విశ్వనాథ్ రెడ్డి అన్నకి, అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ గనుల శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నకి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు పైల నరసింహారెడ్డి అన్నకి, స్టేట్ మహిళా అధ్యక్షురాలు పొత్తుల సునీత అక్కకి, అనంతపురం జిల్లా అధ్యక్షురాలు బిందెల అక్కకి, అనంతపురం ఉమ్మడి జిల్లా జెడ్పీటీసీ చైర్మన్ గిరిజమ్మ అక్కకి, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి ఉపేంద్రారెడ్డికి, చేనేత విభాగం చెంచుల నాగప్ప అన్నకి, మున్సిపల్ చైర్మన్ పోరల్ల శిల్ప, మన వైఎస్ఆర్సీపీ 32 వార్డు కౌన్సిలర్లు అందరికీ, మన పార్టీ పదవులు ఉన్న పెద్దలకు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయభిలాసులు అందరికీ నా యొక్క శిరసు వంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ ఆశీర్వాదం, మీ చల్లని చూపు నాపై ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. నా పేరు భీమనపల్లి వైజాగ్ రిబ్కా. నన్ను గుర్తించి నాపై నమ్మకం ఉంచి మన వైఎస్ఆర్సీపీ పార్టీ రాయదుర్గం మహిళా అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు ఇచ్చినందుకు మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారికి, మరియు మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మెట్టు గోవింద్ రెడ్డి అన్నగారికి, విశ్వనాథ్ రెడ్డి అన్నగారికి, అనంతపూర్ జిల్లా ఇన్ఛార్జ్ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారికి, అనంతపూర్ జిల్లా అధ్యక్షులు పైల నరసింహారెడ్డి అన్నగారికి, మరియు స్టేట్ మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత అక్క గారికి, అనంతపూర్ జిల్లా అధ్యక్షురాలు బిందెల శ్రీదేవి అక్క గారికి, మరియు అనంతపూర్ ఉమ్మడి జిల్లా జెడ్పీటీసీ చైర్పర్సన్ గిరిజమ్మ అక్క గారికి, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి ఉపేంద్ర రెడ్డి అన్నగారికి, చేనేత విభాగ చుంచుల నాగప్ప అన్నగారికి, మున్సిపల్ చైర్పర్సన్ శిల్ప గారికి, మరియు వైస్ చైర్మన్లకు, 32 వార్డుల కౌన్సిలర్లకు, మన పార్టీ పదవుల్లో ఉంటున్న పెద్దలకు, మరియు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ చెల్లని దీవెనలు, మీ చెల్లని చూపు ఎల్లప్పుడూ నాపై ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా